సింపుల్గా చేసుకునే రొయ్యల వేపుడు ఇలా చేశారనుకోండి, ఎవరికైనా సరే నచ్చుతుంది. పప్పు, సాంబార్ ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చేసుకుందామా ఈ రొయ్యల వేపుడిని. ముందుగా నేను 1/2 కేజీ రొయ్యల్ని క్లీన్ చేసి ఉంచాను. దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, క్రష్ చేసిన మిరియాలు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి. మిరియాలు కూడా వేసాం కాబట్టి కారం కొంచెం చూసేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా బియ్యం పిండి ఇవన్నీ వేసి ఇవన్నీ రొయ్యలకు బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. రొయ్యలకి అంత తొందరగా ఈ మసాలా పట్టుకోదండి. అందువల్ల 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని మరి కాసేపు ఇలా కలుపుకోవాలి. ఇలా మసాజ్ చేస్తున్నట్టు ఈ ముక్కలకి ఇవన్నీ చక్కగా పట్టిపోవాలండి. తర్వాత మూత ఉంచేసి ఒక 1/2 అవర్ పాటు వదిలేసేయండి. చక్కగా మసాలాలన్నీ పట్టుకొని రొయ్యలు రుచిగా తయారవుతాయి. ఈ లోపల వీటికి కావాల్సిన ఒక మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందామండి. దానికోసము కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం ముక్క ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూద్దాం. రొయ్యలు ఇలా ఉన్నాయి. ఒక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి రొయ్యల్ని ఇలా విడివిడిగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా వేయించుకోవాలి. రొయ్యలు మునిగేట్టు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. కాసేపు అలా వదిలేస్తే చక్కగా ఒకవైపు గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత వీటిని మరోవైపు ఇలా తిప్పి వేయించుకోవాలి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత మాత్రమే ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఈ రొయ్యల్ని వేయించుకోవాలి. ఇవి ఉడికేటప్పుడు రొయ్యల నుంచే వాటర్ వచ్చేసి ఆ వాటర్ కూడా ఇమిడిపోవాలి. చూడండి ఇలాగా. మరొకసారి వేసి చూపిస్తాను చూడండి. ఒక్కొక్క రొయ్యను తగలకోకుండా ఇలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే ప్రతి రొయ్య చక్కగా ఉడికి మనకు చక్కటి రుచిని ఇస్తాయన్నమాట. ఎక్కడ పచ్చివాసన అనేది లేకోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒకవైపు కాల్చిన తర్వాత ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయిస్తే ఎక్కడ పచ్చివాసన అనేదే ఉండదండి. రొయ్యలకు వచ్చే మామూలు స్మెల్ కూడా ఇక్కడ ఎక్కడా కనపడదు అనమాట మనకి. ఇప్పుడు వీటిని పక్కన తీసేసుకుందామండి ప్లేట్లోకి. చాలామంది చాలా రకాలుగా చేయగలరండి ఈ రొయ్యల వేపుడిని. కానీ నేనైతే ఇలాగ చేస్తాను. ఇలాగ చేస్తే మాత్రం అస్సలు వదలరండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటే కొంచెం తీసేసి మిగిలిన కొంచెం ఆయిల్లోనే మనం రెడీగా ఉంచుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించేసుకోవాలి. ఇదంతా స్టవ్ సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రొయ్యలు నానబెట్టేటప్పుడే మనం సాల్ట్ వేసుకున్నాము, అందువల్ల చూసి వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు అలా వేయించిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్నాం కదా ఆ రొయ్యల్ని ఇప్పుడు వేసేసేయాలి. వేసేసి ఈ పచ్చిమిర్చి మిశ్రమం రొయ్యలకంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా సింపుల్గా చేసుకునే ఈ రొయ్యల వేపుడు భలే మంచి రుచిగా ఉంటుందండి. కాసేపటికి ఇవి చక్కగా వేగిపోయి మంచి రుచిగా తయారవుతాయి. చాలామంది రొయ్యలు చేయడం చాలా కష్టమైంది అనుకుంటారండి. ఇలా సింపుల్ ప్రాసెస్ తెలిస్తే ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారండి. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోల కోసం నా మాషిష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.